రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మనం సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ప్రభుత్వం వచ్చి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే అల్లరి చేయాలని ప్రయత్నం చేయటం, శాంతి భద్రత లేవు, వీళ్ళందరిని తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి చేయటం. అంటే ఎవరు కూడా పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ డెవలప్ అవ్వడానికి వీల్లేదు. ఇలా ప్రతిపక్షం ఒక దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం మనకుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పెన్షన్లకి, ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రతకాలంటే కష్టంగా ఉండదని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్ 3 నెలలు కూడా కల్పించాం, ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి. అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్యాస్ సిలిండర్లు అందించాం. అట్లాగే ఇవాళ మెగా డిఎస్సి ఇవాళ 5 సంవత్సరాలు అసలు ఒక్క ఎంప్లాయ్మెంట్ తీసారా ఈ రాష్ట్రంలో? ఇవాళ దానికోసం 16,400 మెగా డిఎస్సి కండక్ట్ చేసి టీచర్ పోస్టులు తీయబోతా ఉన్నారు. యాక్చువల్గా ఎన్నికల కోడ్ ఉంది కానీ లేకపోతే ఈ పార్టీకి కంప్లీట్ అయ్యేది, కానీ రేపు స్కూల్స్ తెరిచే నాటికి అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం అన్న క్యాండిల్ తెరిపించుకున్నాం. ఇవాళ మనం అందరూ తెలుసు, మన పెట్టారు బెదిరిస్తూ ఉన్నాడు ఉద్యోగస్తుల్ని, పోలీసుని. ఏదైతే ఇవాళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వంశీ ఏం తప్పు చేయలే, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అతను మనిషా లేకపోతే ఏంటో అర్థం కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లోడు తీస్తాడు. ఎవరు కొట్లోడు తీస్తారు? నిన్ను కూడా తీశారు కొట్లో. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందిని ఓట్లోడు తీసి నుంచోబెట్టారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తాడు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటా. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీల్లేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐపాక్ డ్రామా. మరొక ఐపాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నారు. మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక ఆయన మాట్లాడతాడు, మాకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఏంటి? ప్రజాసేవకు ఉద్యోగం కావాలా ఏంటి? బూతులు మాట్లాడతాకైతే కావాలేమో మీకు. ఇవాళ ప్రజలకి బాధ్యతగా ఉన్నటువంటి మేము జవాబుదారులుగా ఉన్నాం, ప్రతిపక్షంగా కూడా జవాబుదారులుగానే ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నా కూడా మేము జవాబుదారులుగానే ఉంటాం. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిలో మేమందరం కూడా సమిష్టిగా, మా నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేసి జిల్లాని మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నటువంటి పరువును నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం.